గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. పాలల్లో కాగిన పాల మీగడలాగా, మజ్జిగలంచి తీసిన వెన్నెలాగా ఉంటావు. కూరలో కరేపాకులా ఉండడా? నా ఉద్దేశం మహేష్ బాబులా ఉంటాడని. ఇతను మహేష్ బాబా. కళ్ళకేమైనా ప్రాబ్లం వచ్చిందేమో, కంటి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకో. అమ్మాయి, అతన్ని నర్సు పిలుస్తుంది, వెళ్ళమను. ఈ ముసలానికి ఏం పని లేదా? దాని పని చెప్తా. నర్సు, పిల్లలిద్దరినీ కలుపుదామని నేననుకుంటుంటే చెడగొడతావా? నీ వీపు విమానం మోత ముగిస్తా. నాకు నేనెలా కనిపిస్తున్నాను? ఆహా, ఓహో, నువ్వా? అయ్యో 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 అబ్బా. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నానో చెప్పు. స్వామి రారా, స్వామి రారా. ఇప్పుడు నేనెలా కనబడుతున్నాను? ఏమైంది? వామ్మో, ఈవిడ అరగం సినిమా అరవంలోనే చూపిస్తుంది. ఏయ్, ఇందులో నా బట్టలు లేవేంటి? ఎవరిన పెడితే ఉంటాయి. అదేంటే, నువ్వు నా బట్టలు తేలేదా? ఇప్పుడు నేనేం వేసుకోవాలి? నాకనవసరం. ఏయ్, నా బట్టలు సర్దకపోతే ఎలాగే? ఏ గీ అంటే బాగోదు. ఓకే సింధు, నువ్వు నా వైఫ్ కదా, నా లగేజ్ కూడా నువ్వు ప్యాక్ చేయాలి కదా. ఓహో, పెళ్ళవగానే సర్వెంట్ అయిపోయానా? సర్వెంట్ అని కాదు గాని, ఇక మీదట నువ్వు నా గురించి అన్ని టేక్ ఓవర్ చేయాలి. నేను బాత్రూమ్కి వెళ్తే టవల్ ఇవ్వాలి, బయటకు వస్తే డ్రెస్ ఇవ్వాలి. నిజమా? ఈ విషయం పెళ్లి మంత్రాల్లో ఉందా? ఉంది, కాకపోతే సాంస్క్రిట్ కదా, నీకు అర్థమై ఉండదు. నాకో విషయం మాత్రం మంత్రాల్లో బాగా అర్థమైంది. ఏంటో అది? పెళ్ళయ్యాక మొగుడు చెప్పకుండా పెళ్ళామేమీ చేయకూడదు. నువ్వు నాకేం చెప్పలేదు, నేనేమీ చేయలేదు. బాయ్. వీళ్ళ ఫోర్ ఫాదర్స్ భలే గుర్తు చేసిందే. తోకొక్కటే తక్కువ. నానమ్మా! ఏంట్రా? నీ మనవరాలు నా బట్టలు తేలేదు. ఇప్పుడు నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. నీకేం తక్కువరా, బోళ్ళని బట్టలున్నాయి. అయినా సిటీలో ఉన్నాయి, ఇక్కడ లేవుగా. ఇక్కడే ఉన్నాయి, తీసుకొస్తానుండు. ఓకే. ఇవ్వా? ఇదిగో ఇవా అని తీసి పారేకురా. వీటికి చాలా వాల్యూ ఉంది. ఇదిగో నేను వెళ్ళి బయట నిల్చుంటాను, నువ్వు వేసుకుని బయటికి రా. అచ్చమి తాతలాగే ఉన్నావురా. ఏంటి ఆ మాట? నేను తాతనా? ఏయ్, ఎప్పటికి కూడా పొలం దున్ని పంటలు పండించగల సత్తా ఉన్న మగాణ్ణి. నాకు తెలుసులే నీ సత్తా. ఇదేంటి
నేను ఏదేదో మాట్లాడొస్తున్నాను. ఆ, అంతా మీ తాత పోలిక. తాత సంగతి సరే. నేను ఈ డ్రెస్ లో ఊళ్ళోకి వెళ్ళొచ్చా? నిక్షేపంగా వెళ్ళొచ్చురా. అందరూ గౌర్రాజు మళ్ళీ బతికొచ్చాడు అనుకుంటారు. నన్ను గౌర్రాజ్ దెయ్యం అనుకుంటే డేంజరు. గౌర్రాజు గారి మానవుడు అనుకుంటారు. సరే, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలిసి వస్తానే. బాయ్. ఇదే సిటీ అయితే పెద్ద పైప్ పెట్టి నిన్ను పావు గంటలో మొత్తం కడిగేస్తారు. ఈ పల్లెటూరులో ఉండబట్టి నేను రోజు గేదెని కడిగినట్టు కడగాల్సి వస్తుంది. హ్, నా బతుకు మొత్తం నేను కడిగి కడిగి కథ వజాతే. హలో చెప్పరా గుండు, కొత్త ఫోటోలు డౌన్లోడ్ చేసావా? క్యా కొత్త ఫోటోలు డౌన్లోడ్ చేస్తే అసలు ఆ ఫారిన్ కలర్స్ చూస్తా ఉంటే నా మైండ్ బ్లాక్ అవజాతే. నువ్వు అక్కడే ఉండు, నేను మీ ఇంటికి ఆతే. ఏందా ఏంది? రే పన్ని, ఆ మనుగాడు వచ్చాడ్రా. ఓహో అదా న్యూస్. నువ్వు పరిగెత్తుకు రావడం చూసి నువ్వు పొరపాటున 10th పాస్ అయిపోయావునని భయపడిపోయాను. నీకెందుకురా నా 10th గురించి? ఏదో ఆల్జీబ్రా లాగా ఫెయిల్ అవుతున్నాను. ఓసారి జూ పార్క్ వెళ్ళి జేబ్రాని చూసి రారాదు, పాస్ అవుతావేమో. అయినా ఏ పరీక్ష అయినా 12 సార్లు రాస్తే మనిషికి బోరో జాతే. రేయ్, ఎక్కువ మాట్లాడితే 4 కోస్తాను. నా 10th నా ఇష్టం. నీకు అసలు లెక్కలు రావు కదా, నువ్వెలా పాస్ అయ్యావు? ఎవరు చెప్పారు లెక్కలు నాకు రావనే? ఏంటి, నీకు మ్యాథ్స్ వచ్చా? మ్యాథ్స్ రాదు, కాపీ కొట్టడం వచ్చు, అందుకే పాస్ అయ్యాను. యాదవా, అన్ని విలన్ బుద్ధులే. అలా ఎటకారం సేకు. ఏదో ఒక రోజు నేను ప్రకాశ్ రాజు సుబ్బరాజు లాగా విలన్ జాతే. సంబడం చాలు, బండితి మనుని కలిసొద్దాం. ఇంతకీ మనుగాడు ఎక్కడ హై? సెంటర్ కి వస్తాడు హై, బండి నిక్కాల హై. ఓకే, ఇది లోపల పెట్టే హై. ఓ, క్యాజీ హై. ఏంట్రా, మీ నాన్నని హీరోని చేసి పెద్ద రేటు సినిమా తీద్దాం అనుకుంటాడా ఏంటి? ఒరే శంకు, ఎలా ఉన్నావురా? అదిగో అలా శంకు అని పిలవకు, బంకులాగా సింకులాగా అసహ్యంగా. నా పేరు శంకర్. ఇంతకీ మనోళ్ళు లేరా? వస్తుంటారు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా? చాలా చేస్తున్నారా. ఈ మధ్య రుద్రవరం వెళ్ళి గెలిచొచ్చా. తర్వాత పతంగి, చాగల్లు, గంపవరం, ఎక్కడికెళ్ళినా గెలుపు మనదే. అంటే క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను ఆడేది క్రికెట్ కాదు, 3 ముక్కలాట. ఆఖరికి నువ్వు గ్యాంబ్లర్వా? అలా తీసిపాడేకు. ఈ మధ్య నేను నెట్లో కూడా ఆడేస్తున్నా. నెట్లో గెలిచావా? లేదురా, ట్రై చేస్తున్నా. అయినా మనం ప్యాకెట్ ఆడేది ముక్కలను చూసి కాదు, ముఖాలను చూసి. అవతల వాడికి ఏ కార్డు వచ్చిందో గెస్ట్ చేసేసి నెట్లో ఆడితే ఎవరితో ఆడుతున్నా తెలియట్లేదు కదా, ముఖాలు కనపడట్లేదు. అందుకేరా హ్యాండ్ రైజ్ అవట్లేదు. నీ హ్యాండ్ నేను రేస్ చేస్తాను రా, డోంట్ వరీ. సరే పద, మన ఫ్రెండ్స్ కలుద్దాం. సరే పద పద. నరసమ్మ, నర్సు, ఏంటండి ఇంత రాత్రిపూట? మంచినీళ్ళు కావాలా? నువ్వు లేవే, లేవమంటే. ఏమయ్యాడినా? పిలిచి కనిపించడేంటి? ఏమయ్యా, ఎక్కడా?
ఏమిటే వెతుకుతున్నావు? ఇక్కడే ఉన్నా. ఏమిటిది సిగ్గులేదు ఇలా వచ్చి మంచం మీద కూర్చోడమేనా? అవునే, కూర్చున్నాను. ఈ మంచం నీ మైండ్ రిఫ్రెష్ చేసి నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తుంది అని. ఉపయోగం ఏముందిలే, నువ్వు ఆ లోకంలో ఉన్నావు, నేను ఈ లోకంలో ఉన్నాను. ఉసే, ఏ లోకంలో ఉన్నా ప్రేమ గొప్పదే. ఇంతకీ నువ్వు చెప్పిన విషయం ఏం చేశావు? నువ్వు బాకీ పడ్డ షావుకారులాగా వెంబడి పడతావని తెలుసు. 40 ఏళ్ళు కాపురం చేశాను కదా, ఆ మాత్రం తెలీదా నీ గురించి? అందుకే ఆ మొగుడు పెళ్ళాలని తీసుకొచ్చాను. తీసుకొచ్చావు సరే, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఇదిగో నువ్వు వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది. నా ప్లాన్స్ నాకున్నాయి గాని. నీ ప్లాన్ ఫెయిల్ అయితే నేను ఫీల్డ్ లో దిగుతాను, జాగ్రత్త. ఇదిగో ఆ అవసరం నీకు రాదులే. గుడ్ నైట్. ఏమిటో మొగుడన్న ఇదే లేదు. చచ్చిన తర్వాత ఇన్నాళ్ళకు వచ్చాను కదా, ఒక ముద్దు లేదో ముచ్చటా లేదు. నీకేంటి, నీ ముద్దు ముచ్చట తీర్చడానికి చాలా మంది ఉన్నారులే. ఇదిగో ఆ కొంత మాటలే వద్దన్నాను. సరే ఉండు, నీ పని ఇంకోసారి చెబుతాను. ముద్దు ముచ్చట కావాలంట ముసలాడికి. ఉన్నప్పుడు సుఖపెట్టాడు, ఇప్పుడు సుఖపెడతాడు. నువ్వు ఇలా ఉంటే నాకు చిరాగ్గా ఉంది. నాకు కూడా అలానే ఉంది. పెళ్లి జరగకపోయి ఉంటే బెటర్. ఇంకొక అమ్మాయికి లైన్ వేసేవాడిని. ఏది లైన్? అయితే చూడు. చూసావా సింధు, నన్ను ఇష్టపడే అమ్మాయి ఒకరున్నారని? నీకు ఒక్కరే ఉన్నారు, నాకు ముగ్గురున్నారు. అడు చూడు. చూసావా, అది సింధు. చిలకమ్మా,
ఏం చిలకమ్మా నీ గొంతు అలా ఉంది? ఏం లేదురా, మీరిద్దరు కలిసి జడ్జిని ఎక్కడ జనారే సినిమాకి వెళ్ళరండి. ఆ? ఏం సినిమా? జడ్జిని ఎక్కడ జనారే, జడ్జిని ఎక్కడ జనారే, జడ్జిని ఎక్కడ జనారే. తెలుగు సినిమానా తమిళ సినిమానా? సగం తెలుగు సగం తమిళు, చూసి ఎంజాయ్ చేసిరండి. అంటే ఇంటర్వల్ బ్యాంక్ మలయాళమా? అబ్బా ఏదో ఒకటి. కొత్తగా పెళ్ళైన జంటకి భాష తెలియకపోయినా భావం ఉంటే చాలు కదా. సింధు పాద. నేను రాను, నాకు ఇష్టం లేదు. ఓకే చిలకమ్మ, సింధు రాదట, నువ్వు వచ్చాయి. అల్లుడు పిలుస్తున్నాడు, వెళ్ళొచ్చు కదా. సరే. ఒక్క నిమిషం, మీరు సినిమాకి వెళ్ళడానికి బండి అరేంజ్ చేస్తాను. కారు ఉంది కదా. రండి 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 రండి, త్వరగా రండి. టాంటడాయ్. టాటా. అదిరా మనవడా, కావరాజా మధ్యాకనా. చిలక, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకే ముసలి పీనుగా. ఏంటే నన్ను ముసలి పీనుగా అంటున్నావు? అనడం కాదే ముసలి, నిన్ను పీనుగని చేస్తాను. గవర్రాజు గారా? అవునే. ఏమైంది నర్స్? పొయ్యి బావి దగ్గర నీళ్లు తోడు. అలాగే. బా, ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నట్టుంది. ఎక్కడ సింధు, ఎక్కడ? ఆ? బాబు అయ్యా ఒకసారి సైకిల్ ఆపయ్యా. బాబు, మీరు గవర్రాజులో ఉన్నారు. నేను గౌర్రాజు గారి మనవణ్ణి, శంకర్రావు గారి అబ్బాయిని. బాబు, అప్పుడే ఇంత పెద్దడు అయిపోయావా? నేను పెద్దగా ఎన్నో సంవత్సరాలైంది. పెళ్ళై వారం రోజులైంది. ఈ అమ్మాయి పేరు సింధు, నా పెళ్ళం. ఏంటో బాబు, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. చూసావారా, తాతగారి పోలికలు అచ్చుగుద్దినట్టున్నాయి. పోలికలేటి, బుద్ధులు కూడా అలాగే ఉంటాయిరా. బుద్ధులా? అవును బాబు, మీ తాత మావులోడు కాదు. అఫీషియల్ గా నరసమ్మ ఒకతే భార్య, కానీ అన్అఫీషియల్ గా ఎంతో మంది. అవన్నీ ఎందుకులే బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు బాబు? మా ఆవిడ సినిమాకి వెళ్దామంది, తీసుకెళ్తున్నాను. ఓ, సంతోషంగా వెళ్ళండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. పదరా. ఏంటి, నేను సినిమాకి తీసుకెళ్ళమన్నానా? ఆ, నువ్వు తెలిస్తే అన్ని కాదు అబద్ధాలు. కాదు కాదు. మరెందుకు వాళ్ళకి అలా చెప్పా? కొంచెం రొమాంటిక్ గా ఉంటుందని. నీకు రొమాన్స్. నేను ఒక విచిత్రం చూస్తున్నాను. ఈ నరసమ్మ ఉందే, తన
తన గదిలో కూర్చుని ఒక్కతో ఏదేదో మాట్లాడుకుంటుంది సార్. అలాగే సార్. ఇదిగో నువ్వు ఇలా మాటి మాటికి వచ్చేస్తే నేను నీతో మాట్లాడటం ఎవరైనా చూస్తే నన్ను పిచ్చిది అనుకుంటారు. దాందే ఉంది లేవే, జనం ఎప్పుడు నిజాలనే మాట్లాడుకుంటారు కదా. అంటే అంటే నేను పిచ్చిదాన్ని అని తెలిసే మన వాడేవా నువ్వు? అప్పుడు ఇట్టా లేవు కదా, చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటే ముచ్చట పడి మూడేసుకున్నాను. ఆ తర్వాత కదా తెలిసింది నీకు వేపకాయ అంత వెర్రుందని. నీకు తాటికాయ అంత వెర్రి ఉంది. నీకే 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 ఉంది. ఈ ముసలిదేటి గాలితోనూ మంటలతోనూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో వినపడి చావట్లేదే. నీకే 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 నీకే. సరే మనకెందుకులే. నీకే ఉంది. నీకే ఉంది. సే నర్సు, నేను ఇప్పుడే వస్తానండు. ఎక్కడ పోయాడేనా? ఏంటో ఈ ముసలిది రోజు రోజుకి అర్థం కావటం లేదు. నాకెందుకులే. వస్తాడు నా రాజు ఈ రోజు రనే వస్తాడమ్మా.